హైదరాబాద్ లో న్యూ ఇయర్ సందడి మొదలైంది. పోలీసులు హెచ్చరించినా కొంతమంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలుపెట్టిన పోలీసులు మందుబాబులు పనిపడుతున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మద్యం తాగి ఆటో నడిపిన డ్రైవర్ ను పట్టుకున్నారు. అతడికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 242 పాయింట్లు రావడంతో కేసు నమోదు చేశారు. మనం గమనిస్తే 242 రైట్. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలుపెట్టారు పోలీసులు. 7 గంటల నుంచే మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, హైదరాబాద్ లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాను. 7 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు మొదలుపెట్టారు. ప్రత్యేకంగా ఒక బృందం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి కృష్ణానగర్ వైపు వెళ్తున్నటువంటి ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు ఆపి మరీ తనిఖీ చేస్తూ ఉన్నారు. వాహన డ్రైవర్ను ఆపి అతనికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ తో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఇక పోలీసులు తనిఖీ చేసినటువంటి సందర్భంలోనే ప్రధానంగా ఒక ఆటో డ్రైవర్ను ఆపి అతనికి బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేసినటువంటి సందర్భంలో సుమారుగా 242 పాయింట్లు ఆయన మద్యం సేవించినట్టు బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో చూపించడం జరిగింది. ఆ వెంటనే ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆటోను కూడా ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు ఫిలిం నగర్ వైపు నుంచి కృష్ణానగర్ వైపు వెళ్తున్నటువంటి ఆటోను ఆపి ఆటో డ్రైవర్ను తనిఖీ చేసినటువంటి సందర్భంలో ఆటో డ్రైవర్ మద్యం సేవించున్నాడు. అయితే 35 పాయింట్లు లోపల ఉంటే మాత్రమే ఆయన మద్యం సేవించినట్టు కాదు. అయితే 35 పాయింట్లు దాటితే మాత్రం ఖచ్చితంగా మద్యం సేవించినట్టుగా పరిగణించి అతని మీద కేసులు నమోదు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే సరిగ్గా సుమారుగా ఆ ఆటో డ్రైవర్ 242 పాయింట్లు రావడంతో ఇటు తనిఖీలు చేస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు సైతం ఆశ్చర్యపోయినటువంటి సందర్భం. అతన్ని ఎందుకు మద్యం సేవించావంటూ ఇటు ట్రాఫిక్ పోలీసులు అడిగినటువంటి సందర్భంలో తన తల్లి చనిపోయింది, బాధలో తాను ఈ మద్యం సేవించానంటూ అతను పోలీసులకు చెప్పినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఫిలిం నగర్ నుంచి కృష్ణానగర్ వెళ్తున్నటువంటి ఈ ఆటోలో ప్రయాణికులు ఉన్నారు. సుమారుగా 5 మంది ప్రయాణికులను ఎక్కించుకున్నటువంటి ఆటో డ్రైవర్ ఇటు వెళ్తున్నటువంటి సందర్భంలోనే బ్రీత్ అనలైజర్తో ట్రాఫిక్ పోలీసులు టెస్ట్ చేయగా అతను మద్యం సేవించినట్టు తేలింది. అయితే ముందు నుంచి కూడా ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి రోడ్ల మీదకి రాకూడదంటూ పదే హెచ్చరికలు చేసినప్పటికీ కూడా చాలామంది బేఖాతరు చేస్తూ ఉన్నారు. ఇటు పోలీసులు చెప్తున్నటువంటి సూచనలు కావచ్చు, వారి విజ్ఞప్తులు సైతం బేఖాతరు చేస్తూ రోడ్ల మీదకి మద్యం సేవించి వస్తున్నటువంటి సందర్భాలే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా ఇటు పోలీసులు చేస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే న్యూ ఇయర్ రోజునే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తే అంత ఫలితాలు ఉండవంటూ కూడా ముందుగానే భావించినటువంటి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారం ముందు నుంచి ఈ ప్రణాళికలు చేపట్టారు. వారం ముందు నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగిస్తే సరిగ్గా డిసెంబర్ 31 కంతా కూడా కొంత మద్యం సేవించి రోడ్ల మీదకి వచ్చేటటువంటి వారి సంఖ్య తగ్గుతుందంటూ కూడా భావించి అందుకు అనుగుణంగానే ఈ మన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ఉన్నారు. కేవలం ఇటు పురుష వాహనదారులు మాత్రమే కాకుండా ఇటు మహిళలను కూడాను ప్రధానంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు తనిఖీ చేస్తూ ఉన్నారు. కేవలం చిన్న ద్విచక్ర వాహనాలు మాత్రమే కాకుండా ఇటు వెళ్తున్నటువంటి భారీ వాహనాలు కూడా, ఇందులో భాగంగా బస్సులు ఉన్నాయి, తర్వాత కార్లు ఉన్నాయి, మరోవైపు లారీలు ఏవైతే ఉన్నాయో, చిన్నపాటి డీసీఎం లాంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాహనాలను సైతం ప్రజెంట్ ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల విషయంలో ఎక్కడో కూడా పోలీసులు రాజీ పడడం లేదు. 35 పాయింట్లు దాటి బ్రీత్ అనలైజర్లో చూపిస్తే మాత్రం వెంటనే వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం, ఆ తర్వాత ఎవరైతే మద్యం సేవించారో వారిని పంపించి వేసి రేపు పోలీస్ స్టేషన్కి రావాలంటూ కూడా చెప్పి పంపిస్తూ ఉన్నారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వీరందరూ కూడా అనంతరం కౌన్సిలింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ఎదుర్కొన్న తర్వాత ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు, అంబులెన్స్ డ్రైవర్ను కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటుగా వెళ్ళేటటువంటి అంబులెన్స్లను సైతం ఇటు పోలీసులు వదలడం లేదు. అంబులెన్స్లో ఆ తర్వాత ఇటు నిత్యావసరాలు సరఫరా చేసేటటువంటి డీసీఎం వాహనాలను సైతం పోలీసులు ఆయా డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం చెప్పినట్టు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వీరంతా కూడా కౌన్సిలింగ్కు హాజరవ్వాల్సి ఉంటుంది. అనంతరం కౌన్సిలింగ్కి హాజరైన తర్వాత కోర్టుకు వెళ్ళి ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి జరిమానా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొత్తానికి ఇప్పుడు 200కు పైగా పాయింట్లు వచ్చిన వారికి జైలు శిక్ష కూడా పడేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి తెల్లవారుజామున ఉదయం 6 గంటల వరకు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సో 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉదయం వరకు కూడా కంటిన్యూస్ గా కొనసాగుతాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ.